హలో! ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్ అండి. ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అనైతే అనుకుంటున్నాను. చూడండి నేనేసిన బుల్లి ముగ్గనమాట. ఆ బటర్‌ఫ్లైస్ ఇష్టశ్రీనిక కలర్స్ నింపుతారని జెప్పేసి నేనలా వేశాను. అండ్ లాస్ట్ వీక్ అంతా పిల్లలకి ఎగ్జామ్స్ అయినాయి గదా! సో, చాలా క్రేజీగా నడిసిందనమాట స్కెడ్యూలు. గణేష్ కూడా కొంచెం సిక్ అయ్యాడు. సరే అని చెప్పేసి రమాదాను, ఉగాది హాలిడేస్ మనకి మంచిగా ఒక 4 డేస్ బ్రేక్ దొరికింది. ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు. ఈ వీక్ కూడా ఉంది. సో, బ్రేక్ దొరికినందువల్ల చక్కగా మేమైతే ఫ్యామిలీ అందరం గెట్ టుగెదర్ అయ్యాము. ఇది ఆ రోజు పొద్దున సీన్స్ ఉగాది రోజు పొద్దున ముందైతే స్నానం చేసి ఇలా మంచి ఒక సింపుల్ కాటన్ కుర్తా అయితే వేసుకున్నాననమాట. ప్రసాదం చేయటం స్టార్ట్ చేయటానికి. ఈ కుర్తా వచ్చేసి నేను అమెజాన్‌లో తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ తర్వాత బాడీ మళ్ళీ ఇండియా సమ్మర్ వేడికి అలవాటవుతాంది. 20 ఇయర్స్ అని ఎందుకన్నానంటే లాస్ట్ 2 సమ్మర్స్ కూడా నేను యూఎస్‌లో ఉన్నాను. సో, ఇది నా ఒఫిషియల్లీ ఫస్ట్ సమ్మర్ అనమాట ఇండియాలో ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ గ్యాప్. మేము వెకేషన్‌కొచ్చినా సరే నేను ఎప్పుడూ గూడా వెకేషన్ సమ్మర్‌లో ఇండియా రాలేదు. అందువల్ల గణేష్‌కి నాకు కూడా ఈ హీట్‌కి అడ్జస్ట్ అవ్వడానికి కష్టంగా ఉంది. మేము ఉండేది కూడా వెస్ట్ ఫేసింగ్ హౌస్‌లో ఉంటాం కాబట్టి పొద్దున్న అసలు ఇంకిలా ఎండొచ్చేస్తుందనమాట. సో, గణేష్ ఒక టేబుల్ ఫ్యాన్ కూడా తీసుకొనొచ్చాడు. ఇంకా వెంటనే ఎళ్లి అక్కడ కూర్చుని పోతున్నాం. మాకు హాల్‌లో ప్రస్తుతం అయితే ఏసీ లేదు. మేము రెంటెడ్ ఫ్లాట్‌లో ఉంటున్నాం కదా! సో, మేమైతే ఏం పెట్టించుకోలేదు అక్కడ ఏసీ. ఉగాది పచ్చడైతే పొద్దున అయిపోయింది. గణేష్ నేను కొబ్బరికాయ కట్ చేసి ఇవ్వటానికి హెల్ప్ తీసుకున్నాను. చూడండి నా పూజా మందిరం కళకళలాడిపోతాంది. పొద్దున్నే లేసి అంతా కొంచెం నీట్‌గా తుడిసి పువ్వులతోటి మంచిగా డెకరేట్ చేశాను. ఇందులో ఏముందండి ప్రతి ఇంట్లోనూ ఇదే చేసుకుంటారు కదా! దీనికోసం కొత్తగా వ్లాగ్ చేయాలా అని ఎవరైతే అనుకుంటున్నారో కొంతమందికి అదో ఆనందం. ఎవరికైతే నాలాగా పిల్లలున్నారో, ఎవరైతే నా జర్నీని ఇన్ని రోజులు ఫాలో అవుతున్నారో ఆ కనెక్షనే వేరేగా ఉంటుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారని నాకు తెలుసు. మీకు గనుక బోర్ కొడితే స్కిప్ చేసేయండి వీడియోని. ఇక్కడ పిల్లలిద్దరి చేతిలో వచ్చింది అక్షత. అంటే నాతో పాటు ఇదివరకు పనిచేసేదనమాట. తను సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. ట్రెజర్ థాట్స్ అన్న పేరుతోటి. తను చిన్నప్పటి నుంచి కూడా కిడ్స్ రిలేటెడ్ కంటెంట్ చాలా ఎక్కువ చేసేదనమాట. అండ్ ఈరోజు తను కస్టమైజ్డ్ స్టోరీ బుక్స్ స్టార్ట్ చేసింది. సో, మన పిల్లల పిక్చర్ ఫ్రంట్ యాంగిల్ లెఫ్ట్, రైట్ కనుక తనకి పంపిస్తే తను ఎగ్జాక్ట్ ఆ ఫేస్ తోటి తనే స్టోరీ అల్లి ఎలాంటి స్టోరీ అంటే మన పిల్లలకి ఏం స్టోరీ అయితే ఇష్టమో ఇషితాకి సర్ఫింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఓషన్ అంటే చాలా ఇష్టం. సో తన రిలేటెడ్ తనే ఒక మంచి స్టోరీ కనుక్కొని ఇషిత కోసం ఈ బుక్ చేసింది. ఓ మై గాడ్, ద ఇమేజెస్ లుక్ సో రియలిస్టిక్ అండ్ ఇషితాకి ఎంత నచ్చిందంటే అలాగే ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ కలిపి ఒక ఫారెస్ట్కి వెళ్ళి ఒక ట్రెజర్ హంట్ చేశారు అని అలాంటి బేస్డ్ బుక్ కూడా అడిగాను. అది కూడా తను చేస్తుంది ఇప్పుడు. సో యా చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి. మీ పిల్లలకి ఖచ్చితంగా ట్రై చేయండి. బర్త్డేకి ట్రై చేయండి. అలాగే తన దగ్గర యాక్టివిటీ బుక్స్ ఉన్నాయి, శ్లోకా బుక్స్ ఉన్నాయి, రిటర్న్ గిఫ్ట్స్ కూడా తను చేస్తుంది. సో కొత్తగా స్టార్ట్ చేసింది. డెఫినెట్గా తన స్మాల్ బిజినెస్ని మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. రీజనబుల్ రేట్స్లో పిల్లల కోసం ఎర్లీ ఎడ్యుకేషన్, మాంటిసరీ టాయ్స్, వుడెన్ టాయ్స్ ఇంకా ఇలాంటి చాలా కూడా తన పేజ్లో రాబోతున్నాయి. సో డూ చెక్ హర్ పేజ్ ట్రెజర్ థాట్స్. పిల్లలిద్దరికి ఉగాది పచ్చడి తినిపించడానికి నేను ముందు ఉగాది స్టోరీ చెప్పాల్సి వచ్చిందనమాట. లేకపోతే వెంటనే వెంగదు కదా శ్రీనిక. అసలు ఉగాది పచ్చడి అంటే ఏంటి, అందులో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను, 6 రుచులు అంటే ఏంటి, జాయ్, సారో, బిటర్నెస్, దుఃఖం, బాధ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మింగిందనమాట శ్రీనిక. ఓ అందుకు చేసుకుంటారా అని. సో సమ్టైమ్స్ పిల్లలకి మనం అలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఎస్పెషలీ శ్రీనిక నన్ను విపరీతంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి నేను అంతా కూడా ప్రిపేర్ అయ్యి వాళ్ళకి ఆన్సర్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆ తర్వాత పచ్చడి చేసిన తర్వాత బొబ్బట్లు చేయడం స్టార్ట్ చేశాను. ఈ స్టోరీ నేను ఇన్స్టాలో పెడితే అందరూ అడిగింది మీరు మైదాతో చేస్తారండి, వీట్ ఫ్లోర్తో చేస్తారని అడిగారు. నేనైతే మైదాతోనే చేశానండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు చేసేదానికి నేను మరీ అంత హెల్త్ కాన్షియస్లో మరీ టూ మచ్గా అయితే నేను ఆలోచించను. నార్మల్గా ఎలా చేస్తారో అలాగే చేశారు అనమాట. చాలా చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ నేను ఇది చేస్తా ఉంటే గణేష్ను ఒకసారి వేపిచ్చు అండ్ దానికి హెల్ప్ అయితే తీసుకున్నాను అనమాట. నేను అలా అస్సలు మొహమాటం లేకుండా, ఎక్స్పెక్టేషన్ లేకుండా నాకు ఎప్పుడైతే హెల్ప్ కావాలనిపించిందో అప్పుడు నేను అడిగేస్తాను. ఐ డోంట్ వెయిట్. అరే నేను ఒకదాన్నే చేస్తున్నాను కదా, వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అని ఆశిస్తూ, ఎక్స్పెక్టేషన్ చేస్తూ, అయ్యో రావట్లేదని బాధపడుతూ అలాంటి ఏమి మనసులో పెట్టుకోకుండా నాకు ఇప్పుడు కావాలి కొంచెం హెల్ప్ చేయంటే ఎప్పుడు కూడా వచ్చి చేస్తారు. సో మేబీ యూ కెన్ ట్రై డూయింగ్ దట్. సమ్ ఆఫ్ యూ ఇఫ్ యూ థింక్ మీ హస్బెండ్స్ హెల్ప్ చేయట్లేదంటే అలా అప్పుడప్పుడు అడగండి అండ్ డెఫినెట్గా అయితే హెల్ప్ చేస్తారు. సో అలా అయితే
మా ప్రసాదాలు అయితే అయిపోయినాయి. బొబ్బట్లు, పులిహార, పాయసం అండ్ ఉగాది పచ్చడి చేసేసాను. మమ్మీ అయితే ఇంట్లో పునుగులు వేసింది అనమాట. అంతే నేను ఇంక మళ్ళీ గారెలు అయితే చేయలేదు. అండ్ కరెక్ట్గా ప్రసాదాలు అయ్యి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మమ్మీ వచ్చింది. మమ్మీ చీర తీసుకుని, మమ్మీ జ్యువెలరీ తీసుకుని అందరం మనం రెడీ అవుదాం అన్నాను. యాక్చువల్గా మమ్మీ రెడీ అయ్యి వస్తానుంది, కానీ శారీ తీసుకుని ఇక్కడికే వచ్చేస్తుంది అనమాట. అండ్ గైస్ మేమైతే రెడీ అవ్వటం స్టార్ట్ చేసాము. నేను ఇక్కడ మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను అనమాట. నాకు మొన్న వీడియోలో చూపించాను కదా ఒక పింక్ శారీ, దట్ ఈస్ వెరీ రీజనబుల్ శారీ అనమాట. దానికి నా దగ్గర ఆల్రెడీ ఉన్న మంచి బ్లౌజ్ వేసుకున్నాను. అండ్ ప్రియా వచ్చింది పిల్లల్ని ఇద్దరిని రెడీ చేయడానికి. మెయిన్ నేనైతే పిలిచాను అనమాట. ఇషితాకి పెద్ద జడ వేసుకోవాలనిపించింది, సో దీనికి ఇక్కడ పెద్ద జడ అయితే చేస్తా ఉన్నారు. టూ మచ్ వచ్చింది అసలు అవుట్పుట్. చాలా చాలా బాగా చేశారు. ప్రియా అండ్ వాళ్ళ సిస్టర్ వచ్చారు అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను. మొన్న వేరే వాళ్ళు కొంతమందికి కూడా చేసింది, మాధురి కృష్ణకి చేశారు, ఇంకొకరు యూట్యూబర్ కూడా చేస్తే నాకు వాళ్ళ వర్క్ నచ్చి అయితే పిలిచాను. చిన్నపిల్లలతోటి మనం సరిగ్గా చేయకపోతే వాళ్ళు అసలు కోఆపరేట్ చేయరు. సో చాలా స్వీట్ గా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే చాలా లైట్ మేకప్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను నా హెయిర్ స్ట్రైట్ చేసుకున్నాను కాబట్టి నేను అంత చేసుకోలేదు అనమాట. కానీ పిల్లలకి మటుకు దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ వీళ్ళిద్దరికి నేను చెప్పాను అనమాట, చూడండి అమ్మా, మన పండగలు 2-3 చాలా మేజర్ ఉంటాయి. ఆ టైంలో మంచిగా రెడీ అవ్వాలి, అమ్మ మాట వినాలి, పట్లంగా వేసుకోవాలి, కొంచెం గుచ్చుకున్నా సరే యూ షుడ్ బి ఓకే అని ముందు నుంచి చెప్పటం వల్ల వాళ్ళు ఓకే చెప్పి రెడీ అవుతారు అనమాట. నేనేమి ఇలాగా అమ్మ బొమ్మ వినమ్మ అని ఏం చెప్పను, స్ట్రిక్ట్ గానే ఉంటాను. సమ్ టైమ్స్ హ్యావ్ టు బి లవింగ్, సమ్ టైమ్స్ స్ట్రిక్ట్ గా ఉండాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. Hi, this is Priya and she's my sister Sindhu. Hi, look what both sisters are doing. So tell me your story. So I'm into like completely, I was started my MBA HR. So na passion koddi I was completely into like complete professional ga makeup ఇంకా hair styling వచ్చేసాను నేను. ఎవరేమనలేదా? చాలా అన్నారు ఇంట్లో, ఎందుకు అనలేదు, తిట్టారు. నో యూ హ్యావ్ టు నాట్ టు గో బికాస్ మన ఫ్యామిలీలో దిస్ ఇస్ నాట్ గోన్ బి అలా రైట్. ఎన్ని ఇయర్స్ ఉద్యోగం చేశారు? సో 2 years చేశారు MBA HR కింద. యు వర్ టాపర్. yes I was a topper in the college also, but still how come sudden shift? ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? ట్రావెలింగ్ ఇష్టం నాకు, లైక్ కొత్త వాళ్ళ పీపుల్ ని కలవాలని ఇష్టం, సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని ఇష్టం. సో దట్ ఆ ప్యాషన్ నన్ను ఈ వేలో తీసుకొచ్చేసింది. So she is also like same. I'm a victim of IT employee. Yeah, So, my sisters. Yes. మరి isn't this hard work? Yeah, but see, మనకి నచ్చిన వర్క్ చేస్తే whatever hard work, Passion. You should be passionate about. We are passionate Yes. about our work, and we love the work what we are doing. ఇప్పుడు మనకి సహజ మామ్ దొరికినట్టు అలా చాలా మంది వస్తారు. we can enjoy with the new Yeah. people, that we can know the like experiment గా ఉంటుంది. కొత్త వాళ్ళు, the way they think, వాళ్ళ లైఫ్ లో ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ matters. And you are making money? Obviously, of course. End of the day, even IT also and the makeup, any profession, making money. everyone will work for the money. You should accept it, okay? That's it. Okati ma'am, if we are passionate Yes. about it, we have to dig into it. We'll put our soul and blood into it for fulfill our dreams. So yeah. where are you going next week? ఒక too much wedding అంట, full high class wedding The అంట. one So week excited. we are going to be fun. Yeah. Next video, And moreover, only both of us, for the first time, we are traveling out of Hyderabad. Wow. Rajasthan, 1 week. One Nice. week trip. It's only we both girls Yes. out of the family nowhere. Of the family. Very proud, very happy to see like We are this. so happy, we are so excited. ఇంకా కొంచెం నర్వస్ కూడా ఉంది, లైక్ వెడ్డింగ్ ఎలా అవుతుంది, లైక్ ద న్యూ పీపుల్ పెద్దవాళ్ళు వస్తారు, వీ హ్యావ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. వి విల్ రాక్ ఫర్ ష్యూర్. చాలా చాలా బాగా చేశారు. I would definitely go check your Instagram page, ఇక్కడ పెట్టాను. Definitely, you should follow. This is our demand, not request. She's too cooperative as well. She looks very pretty without makeup only. I don't think so. She And needs she's any very makeup. free to us. She's very free. Make us to comfortable. Yeah. Thank you. Thank you. Yeah. Thank you, ma'am. We love Bye. you. Bye. అక్క చెల్లెళ్ళ స్టోరీ సూపర్ ఉంది కదా, మీకు ఎలా అనిపించింది చెప్పండి కామెంట్ సెక్షన్ లో. చూడండి ఇష్ట శ్రీనికాని ఎంత బాగా రెడీ చేశారు, బుట్ట బొమ్మల్లా ఎంత క్యూట్ ఉన్నారు. అమ్మని కదా నేను ఎక్కువ మురిసిపోయి నాకు నేను చెప్పేసుకుంటున్నాను.
మీకెలా అనిపిచ్చిందో చెప్పండి నాకు. బాగా రెడీ అయ్యారండి. బాగా కోఆపరేట్ చేశారు. ఒక 2 అవర్స్ అయితే ఇద్దరు ఉంచుకున్నారు. ఇష్తాకి దాని జడ పిచ్చ పిచ్చగా నచ్చేసిందనమాట. అండ్ ఫ్యామిలీనంతా ఒప్పించి నేను అలా యూఎస్ నుంచి ఇండియా వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. ఒక్కసారి అందరూ ఫ్యామిలీ తోటి రెడీ అయ్యి ఇలా పిక్చర్స్ తీసుకుందామని. అండ్ ఫోటోగ్రాఫర్ ఆల్సో హ్యాండ్ ఇచ్చేసారనమాట లాస్ట్‌లో. సో, మేమే ఫోన్‌లో ఏదో ఒకటి తీసుకున్నాము. ఎనీవేస్ ఫర్ మీ ఇట్స్ నాట్ అబౌట్ లుక్స్. ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీస్. ఒక సంవత్సరం తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే డిడ్ మై లైఫ్ మ్యాటర్? డిడ్ మై మెమరీస్ మ్యాటర్? నేను చిన్నదైనా, పెద్దదైనా నా లైఫ్‌లో నేను ముందడుగు వేశానా? నేర్చుకున్నానా? గ్రో అయ్యానా? ఎవాల్వ్ అయ్యానా? అదంతా నాకు గుర్తొస్తాయనమాట. సో, దట్స్ వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ క్యాప్చరింగ్. 6 ఇయర్స్ అప్పుడు తన బర్త్‌డే రోజు కొన్నదనమాట. సో, మళ్ళీ శ్రీనికాకి రీస్టైల్ అయితే చేశాను. కరెక్ట్‌గా సరిపోయిందనమాట దానికి. వెయిట్ చేస్తా ఉన్నాను ఇది ఎప్పుడెయ్యాలా? ఎయ్యాలా అని. సో, యాహ్! అండి పిక్చర్స్ అన్నీ కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీకు ఒకవేళ నచ్చితే చూడండి. ఆల్మోస్ట్ సన్ను సెట్ అయ్యే టైంకి వెళ్ళాము. అయినా సరే ఇంక నార్మల్ స్వెట్ అవ్వలేదు. ఎగ్జాస్ట్ అయిపోయాము. బట్ సూపర్ అయింది. అండ్ నెక్లెస్ డీటెయిల్స్, శారీ డీటెయిల్స్ అంతా కూడా ప్రీవియస్ వీడియోలో ఇచ్చానండి. మళ్ళీ ఇస్తాను. ఎన్ని పట్టు శారీకి నెక్లెస్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ పిల్లలు కూడా లాస్ట్ మినిట్ వరకు కోఆపరేట్ చేసి ఇంక లాస్ట్‌లో శ్రీనికకి తెక్కొచ్చేసిందనమాట. నువ్వు ఇప్పుతావా లేదా అని కూర్చుంది. ఆ తర్వాత మామయ్య అయితే బయటికెళ్దాము ఇంకా టిఫిన్‌కి ఎక్కడికైనా బయటకి తినడానికి వెళ్దాం అని చెప్పేసి అనుకుని ఇంకైతే మేమందరం స్టార్ట్ అయ్యామన్నమాట బయటికెళ్ళటానికి. ఫైనల్‌గా డిన్నర్‌కి వి ఆర్ ఆన్ ఎ డ్రైవ్ టు గో టు ఎ టిఫిన్ సెంటర్ అండ్ ఐస్ క్రీమ్ ఫర్ ద కిడ్స్. హ్యాడ్ గుడ్ ఉగాది సెలబ్రేషన్ సో ఫార్. జడ నచ్చిందా? లైఫ్‌లో ప్రతి ఒక్క పిక్చర్, ప్రతి ఒక్క మూమెంట్ ఒక జ్ఞాపకం అయిపోతుంది. కొన్ని మనం పోస్ట్ చేస్తాం, కొన్ని క్యాండిడ్‌గా ఉంటాయి, కొన్ని మెస్సీగా ఉంటాయి. కానీ మూమెంట్స్ అన్నీ కలిపి మన జీవితం గురించి చెప్పుకోదగ్గ ఒక బ్యూటిఫుల్ స్టోరీగా తయారవుతుందనమాట. సో, మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, లేదా చిన్న చిన్న నిర్ణయాలు మీరు ఏవైతే తీసుకుంటారో, అది రేపటికి ఒక బ్యూటిఫుల్ మెమరీ అవుతుంది. సో, మేక్ ష్యూర్ దే ఆర్ వర్త్ రిమెంబరింగ్. విత్ దాట్ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరంలో సంతోషంతో పాటు, ఆరోగ్యంతో పాటు అందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ రావాలి అని కోరుకుంటూ ఇట్లు మీ సహజ మాదిరి. బాయ్.